శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 16 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి రాత్రి 8:07 వరకు ఉంది. ఆ తర్వాత అమావాస్య వచ్చింది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:54 వరకు ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 1:54 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. స్త్రీల సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. అలాగే మధ్యాహ్నం 1:54 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. గురువారం రేవతితో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 1:54 తర్వాత ప్రయాణం చేస్తే ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అంటే ఈరోజు 2 యోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఛత్రయోగము, మిత్రయోగము. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళినా స్త్రీల యొక్క సహాయ సహకారాలు, మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ఆ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. బ్రహ్మాండమైన కార్యలాభం చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎవరైనా సాంఘిక కార్యక్రమాలు, సోషల్ సర్వీసెస్, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు డబ్బు పరంగా కానీ, విషయాల పరంగా కానీ ఏదైనా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. గురువు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు కీలకమైన నిర్ణయాల విషయంలో, డబ్బుపరమైన వ్యవహారాల్లో కూడా ఆలోచించి తీసుకునే నిర్ణయమే అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కూడా మీనంలో ఉన్నాడు, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:54 వరకు ఉంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నప్పుడు అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం, ఈ కార్యక్రమాలన్నీ చేయొచ్చు. తీర్థయాత్రలు చేయటానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఈ ఉత్తరాభాద్ర మంచిది. కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, కొత్తగా కొన్న బండి కానీ, కారు కానీ ఉపయోగించడానికి కూడా ఉత్తరాభాద్ర అనుకూలిస్తుంది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి, అంటే మీకు ఏదైనా ఒక స్పెషల్ స్టేటస్, హోదా, పదవి ఇస్తానంటే దాన్ని తీసుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర అనుకూలిస్తుంది. అలాగే గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి, చెట్లు నాటడానికి కూడా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 1:54 వరకు ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:54 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:54 తర్వాత ఎవరైనా సరే భూములు, గృహాలు కొనుగోలు చేయటానికి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవచ్చు. దస్తావేజులు రాయించుకోవటానికి ఈ రేవతి చాలా మంచి నక్షత్రం. అలాగే మోటారు వాహనాలు కొనుక్కోవటానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా రేవతి మంచి నక్షత్రమే. అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా సంగీత విద్యలు నేర్చుకోవటానికి ఈ నక్షత్రం చాలా మంచిది. మీకు ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే భూములు, గృహాలకు సంబంధించి ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన హక్కులు పొందటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ రేవతి నక్షత్రం మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి మంచిది. కాబట్టి రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అంటే ఈరోజు 2 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 నక్షత్రాల సమయాలు జాగ్రత్తగా చూసుకొని మధ్యాహ్నం 1:54 వరకు ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి, తర్వాత రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటే 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్యమైనటువంటి ధనలాభం చేకూరుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా కూడా
ఎంతో కొంత ధనపరంగా మాత్రం కొంత ప్రయోజనాలైతే పొందగలుగుతారు. మానసికంగా శ్రమ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని మానసిక ఆందోళనలు చోటు చేసుకున్నప్పటికీ అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. మీ బంధువులతో గాని, మిత్రులతో గాని గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. సమయానుకూలంగా మాట్లాడండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నీచులతో, దుర్మార్గులతో స్నేహాలు పెరిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం చాలా అప్రమత్తంగానే మిథున రాశి వాళ్ళు వ్యవహరించాలి. ఎందుకంటే బాగా చెడ్డ వాళ్ళతో, బాగా దుర్మార్గులతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విద్యా రంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. వినోద రంగంలో కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి. కాబట్టి విద్యా వినోదాలతో పాటు కావలసిన సౌఖ్యాన్ని పొందటానికి కూడా కర్కాటక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేస్తారు. పెళ్లిళ్ళు నిశ్చయం చేయడానికి కీలకమైన చర్చలు చేస్తారు. ఆ చర్చలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయండి. అంతిమంగా మీకు మంచి ప్రయోజనాలు చేకూరతాయి. ఎందుకంటే అప్పుల విషయంలో ఈరోజు సింహరాశి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీ క్యాపబిలిటీ ఏంటో అందరూ గుర్తించగలుగుతారు. అలాగే అధికార ప్రాప్తి యోగం ఉంది. మీకు ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చేటటువంటి అవకాశం ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రమోషన్ గురించిన శుభవార్త వింటారు కాబట్టి ఈరోజు కన్యా రాశి వాళ్ళు మీ బాస్ని ప్రమోషన్ గురించి అడిగే ప్రయత్నం చేయటం అనుకూల ఫలితాలు ఇస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు చోర అగ్ని భయము కనిపిస్తోంది. రాజభయం కూడా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే జంతువుల వల్ల భయపడచ్చు, అలాగే దొంగల వల్ల భయపడచ్చు, అగ్ని వల్ల భయపడచ్చు, అధికారుల వల్ల భయపడవచ్చు. ఎలాగైనా సరే ఈరోజు తులారాశి వాళ్ళకి ఆ భయం అనేటటువంటిది కనిపిస్తోంది. కాబట్టి ఆ భయం అనేది లేకుండా తులారాశి వాళ్ళు ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా తొందరపాటు చర్యలలో నిర్ణయాలు తీసుకుంటే తులారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బ తగిలే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ రంగమైన, వ్యాపార ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే చేపట్టిన ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకునే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. ఈరోజు చక్కటి కార్యసిద్ధిని వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. వినోద సంబంధమైనటువంటి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఆనందంగా వాటిల్లో ప్రవేశించి కాలాన్ని గడపగలుగుతారు. అలాగే ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగం ధనుస్సు రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అంటే వినోదంతో కూడిన విజ్ఞానం, వినోదంతో కూడిన విద్య, దాని ద్వారా ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకొని సరైన సమయానికి నిద్రించడం మంచిది. అంతేకాకుండా వ్యాపారంలో కూడా శ్రమ పెరిగే సూచనలు మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కష్టపడవలసిన పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ మొక్కువోని ధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంది. కొన్ని వ్యవహారాల్లో ఆందోళనకర పరిస్థితులు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. బంధుమిత్రులతో కలహాలు, గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు సామాజిక న్యాయం జరిగే విషయాలలో కూడా పోరాటం అనేటటువంటిది చేసే సూచనలు ఈరోజు మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే అమావాస్యకి ముందొచ్చే గురువారం చాలా శక్తివంతమైన రోజు. అందులోనూ ఈరోజు గురువారానికి అధిపతి అయిన గురువుకు సంబంధించిన
శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని వెళితే దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన లాభం చేకూరుతుంది. శ్రీదత్త శరణం మమ. దాంతో పాటు ఇంకా వీలైతే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అంటే దేవాలయంలో చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడైనా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణలు చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా గురువారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో హోరాకాలం ఉంటుంది. ఈ గురు హోరాకాలం ఉన్న సమయంలో ఎవరైనా సరే బ్యాంకులో ధనం దాచిపెట్టుకుంటే అది రెట్టింపు అయ్యే సూచనలు ఉంటాయి. అలాగే గురుహోర ఉన్న సమయంలో పిల్లల్ని ఊయల్లో వేయటానికి అనుకూలం. గురుహోరలో అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు మంచిది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే ఎటువంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.